నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను శాలిని ఇక డీటెయిల్స్ చూస్తే పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. విచారణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాదనలను అత్యంత బలంగా వినిపించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి న్యాయస్థానంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నతాధికారులు ఇటు లీగల్ టీంతో సుదీర్ఘమైన సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయి ప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తితో పాటు ఇంటర్ స్టేట్ ఇరిగేషన్ నిపుణులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు కీలక సూచనలు చేస్తూ రాష్ట్రం తరపున ఎక్కడా రాజీ పడకుండా బలమైన వాస్తవాలను కోర్టు ముందుంచాలని, ఇందుకోసం అవసరమైన అన్ని రికార్డులను, సాంకేతిక ఆధారాలను లీగల్ టీంకి తక్షణమే అందజేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను వివరిస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రతి ఏటా గోదావరి నది నుండి దాదాపు 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుందని, ఆ ఉప్పు నీటిలో కేవలం 200 టీఎంసీలను మాత్రమే వినియోగించుకునేలా ఈ లింక్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించిందని ఆయన స్పష్టం చేశారు. గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అవార్డు నిబంధనల ప్రకారం మిగిలిన నీటిని వాడుకునే చట్టబద్దమైన హక్కు ఆంధ్రప్రదేశ్కి ఉందని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ గోదావరి బేసిన్లో దిగువ ప్రవాహ రాష్ట్రం కావడంతో ఎగువన ఉన్న ఇతర రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా వృధాగా పోతున్న వరద నీటిని మాత్రమే తాము వాడుకోబోతున్నామని మంత్రి వివరించారు. ఈ నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించడం ద్వారా ఆ కరువు పీడిత ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఇటు పోలవరం అలాగే నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుపై అయితే ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఈ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారు? రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి జల వివాదానికి సంబంధించిన అంశంపై ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పోలవరం అదేవిధంగా నల్లమల సాగర్ అక్రమ ప్రాజెక్టుని అడ్డుకునే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్కి సంబంధించిన న్యాయవాది సీనియర్ కౌన్సిల్గా ఉన్నటువంటి అభిషేక్ సింఘ్వి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి తన వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది. అదే తరహాలో మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇందుకు ధీటుగా తమ వాదనలు కూడా బలంగా వినిపించేందుకు సిద్ధమైంది. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటే చెప్తుంది, గోదావరి నదీ జలాలు 3000 టీఎంసీలు వృధాగా సముద్ర మార్గంలో కలుస్తున్న నేపథ్యంలో అందులో జల వనరులకు సంబంధించినటువంటి అంశాలను పరిలోకి తీసుకున్న తర్వాతనే 200 టీఎంసీలు తాము వాడుకుంటున్నామనే అది వాదనను అటు సుప్రీంకోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి వినిపించే అవకాశం ఉంది. అయితే ఇదంతా కూడా కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా వీరు అక్రమంగా ప్రాజెక్టును నిర్మించడంతో పాటు అక్రమంగా నదీ జలాలను వినియోగించుకుంటారనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రధాన అభియోగం. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో మరి కోర్టు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందని మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. మరోవైపు అక్రమంగా సముద్ర మార్గంలో కలుస్తున్నటువంటి జలాలను మాత్రమే, గోదావరి నదీ జలాలను మాత్రమే తాము వినియోగించుకుంటాం, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు మాత్రం ఎవరికి తలెత్తకుండా దిగువ ఉన్నటువంటి రాష్ట్రాలకు అదేవిధంగా రాయలసీమని సస్యశ్యామలం చేసేందుకే ఈ యొక్క నీటిని వినియోగించుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా జరగట్లేదు. కేంద్ర జలవనరులకు సంబంధించిన అంశాలు విరుద్ధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టు నిర్మించడంతో పాటు మరోవైపు నదీ జలాలను తరలించుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వీటిని వెంటనే అడ్డుకునే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కోర్టు దృష్టికి తీసుకురానుంది. ఈరోజు పిటిషన్లో కూడా అనేక అంశాలు కూడా పరిలోకి తీసుకోవాలంటూ కూడా అటు పిటిషనర్ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అభిషేక్ సింఘ్వి కూడా తన వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది. ఇక ఇరు వాదనలు విన్న కోర్టు మరి ఎలాంటి తీర్పు ప్రకటిస్తున్నారు మాత్రం చూడాల్సింది చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే వరేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వరేపు న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రము ఏపీ ప్రభుత్వానికి అప్పనంగా నీళ్లు తీసుకుపోయేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా అండదండలుగా ఉంటుందనేటువంటి ఆరోపణలు కూడా చేస్తుంది. కాబట్టి దీని విషయంలో మరి కోర్టుకు తన బలమైన వాదనలు ఇప్పటికే అటు అభిషేక్ సింఘ్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్
రెడ్డి కూడా ఇప్పటికే వారితో సంప్రదింపులు జరిపారు. ఈరోజు విచారణ ఉన్న సమయంలో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరొకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అదే తరహాలో ఏపీ ప్రభుత్వం తరపు నుంచి ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ఇరిగేషన్ మంత్రులు కూడా ఏపీ ప్రభుత్వం సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చేందుకు వారు కూడా సన్నద్ధం అవుతున్నారు. ఇరువాదల తర్వాత కోర్టు మరి ఈ గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశాలపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. సునీల్, మరి ఇటు ఏపీ సైడ్ ఎలాంటి సాంకేతిక ఆధారాలను అక్కడ లీగల్ టీం ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది కోర్టులో? ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తుంది, ఇదంతా కూడా గోదావరి నదీ జలాలు అక్రమంగా అంటే మొత్తం కూడా వేస్టేజ్ మొత్తం కూడా 3000 టీఎంసీలు సముద్ర మార్గంలో కలుస్తున్నాయి కాబట్టి వాటిని సముద్ర మార్గంలో వృధాగా పోతున్నటువంటి నీటిని తాము 200 టీఎంసీలు పైగా వినియోగించుకుంటామనేది ఏపీ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇదంతా కూడా పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర ఆటంకం కలిగే అవకాశం ఉంది కాబట్టి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ తెలంగాణకు ఈ విషయంలో ఎలాంటి అన్యాయం జరగదు. ఇదంతా కూడా ఏపీలో ఉన్నటువంటి రాయలసీమ కరువు ప్రాంతాలని సస్యశ్యామలం చేసేందుకే ఈ యొక్క గోదావరి నదీ జలాలను తీసుకువెళ్తున్నాము. అది కూడా సముద్ర మార్గంలో కలుస్తున్నటువంటి నదీ జలాలను తాము వినియోగించుకుంటామని మాత్రము అటు ఏపీ వాదన వినిపించే అవకాశం ఉంది. ఈరోజు మరి దానికి సంబంధించిన వాదనను పరిలోకి తీసుకుంటుందా లేదా తెలంగాణ రాష్ట్రం వాదనను పరిలోకి తీసుకుంటా అనేది కూడా మరి కాసేపట్లో క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదము తీవ్ర స్థాయిలో ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరస్పరం వ్యాఖ్యలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన విషయంలో సమన్వయంతో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వము భావిస్తుంది. ఏపీ ప్రభుత్వము ఇదంతా కూడా అర్థం చేసుకోవాలి. అక్రమంగా ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వము వెనక్కి వేయాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్టుని నిర్మించకుండా వెంటనే నిలుపుదల చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. మరి చూడాలి ఈరోజు ఇరువాదల మిల్ల తర్వాత కోర్టు ఎలాంటి ఆదేశాలు చేస్తే మాత్రం మరి కాసేపు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. చాలని రైట్, థ్యాంక్ యూ సునీల్. ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జూన్ లోపల పుష్కరాల లోపల ఈ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేస్తాం. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఐఎమ్ థ్యాంకింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇంకో పక్క భోగాపురం ఎయిర్పోర్ట్, ఎప్పుడో రావాల్సిన ఎయిర్పోర్ట్ ఇది, అది కూడా పెండింగ్ పడింది. మొన్నే ట్రయల్ రన్ సక్సెస్ అయింది. జూన్లో ఇది కూడా ఇనాగరేట్ చేసుకుంటున్నాం. ఇంకొక పక్కన ఈరోజే మీరు చూశారు, అది నేను మళ్ళీ మాట్లాడతాను, అమరావతి బెంగళూరు ఎక్స్ప్రెస్. ఈ రోడ్డు కూడా ఒక 4 గిన్నెస్ రికార్డ్స్ వచ్చాయి, ఇవి మనం మాట్లాడుకుంటాం. ఇవన్నీ కూడా ఇంకొక పక్కన విశాఖపట్నం ఏదైతే స్టీల్ ప్లాంట్ 12,000 కోట్ల రూపాయలతో మళ్ళీ స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేయడం కాకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని రివైవ్ చేస్తున్నాం. ఆంధ్రుల సెంటిమెంట్, ఎన్నో ఉద్యమాలు జరిగాయి, దాన్ని కాపాడుకున్నాం. ఇంకొక పక్క రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా కేంద్రం కూడా పూర్తిగా సహకరించి నిధులు ఇవ్వడం ఇవన్నీ వచ్చాయి, మనం ముందుకు పోగలిగాం. ఇంకొక పక్కన ఇప్పటికి మీరు చూస్తే 25 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. ఎస్క్రో అకౌంట్ కూడా పెడతా అని చెప్పాం. దిస్ న్యూ ట్రెండ్. మొన్న అందుకే మనకు వచ్చిన పెట్టుబడుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా అనలైజ్ చేసిన దాని ప్రకారం 25.3% పెట్టుబడులు ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఇది ఒక చరిత్ర. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న డిపార్ట్మెంట్ని. అంటే పెట్టుబడులకు డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ తయారైంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. సిఐ సబ్మిట్ 15.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అవన్నీ మెటీరియల్ అయితే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ జరగాలంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. 14 SIPBలు, 8,74,705 కోట్ల రూపాయల పెట్టుబడులు క్లియర్ చేశాం. దీంతో 8,35,674 ఉద్యోగాలు వస్తాయి. ఇది నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్, సమిష్టి విజయం, టీమ్ స్పిరిట్, టీమ్ సక్సెస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన 175 నియోజకవర్గాల్లో MSME పార్కులు పెడుతున్నాం.
విశాఖపట్నం డేటా హబ్ అండ్ ఆల్సో డేటా సెంటర్ వచ్చే అవకాశం వచ్చింది. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గూగుల్ $15 బిలియన్ ఇండియాలో పెట్టడం, అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నానికి రావడం, మనకు ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ బిగ్ అచీవ్మెంట్, బిగ్ బ్రేక్ త్రూ కూడా. ఇప్పుడు అలాంటిది అక్కడ ఇంకా చాలామంది ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, వీఆర్ గోయింగ్ టు లే ది ఫౌండేషన్ వెరీ సూన్. అనదర్ 6 months అమరావతిలో ఇండియాలో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ రావడమే కాకుండా వీఆర్ గోయింగ్ టు ఆపరేట్ విత్ ఇన్ 6 months టైం. ఇది ఒక పక్కన చూస్తే ఈరోజు విద్యుత్ శక్తి, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత మునుపు 32,000 కోట్ల రూపాయల కరెంట్ ఛార్జీలు పెంచి 9 సార్లు 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచితే ఫస్ట్ టైం కరెంటు ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరం 39 పైసలు ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించిన ఘనత భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ఇంతవరకు జరగలేదు, ఇది ఫస్ట్ టైం. రాబోయే రోజులు ఇంకా తగ్గించాలని చెప్పాను. మినిమం 4 సంవత్సరాల్లో 29 లోపల ₹4 ప్రొక్యూర్మెంట్ కాస్ట్ అంటే అది మినిమం. అది దాని మీద ₹1.19 ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించబోతున్నాం. అది అన్ఇమాజినబుల్ అచీవ్మెంట్ అవుతుంది. అది ఒక పక్క చేశాం. సమగ్ర నీటి నిర్వహణ చాలా బాగా చేశారు. ఈ సంవత్సరం అన్ని రిజర్వాయర్లో జలకళ సంతరించుకున్నది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఖరీఫ్ పంట అయిపోయిన తర్వాత 950 TMs అనుకుంటారు రఫ్గా. ఇప్పుడు చూసుకుంటే ఒక ఐడియా వస్తుంది, దగ్గర దగ్గర నీళ్లు ఉండే పరిస్థితి వచ్చింది. రాయలసీమలో అన్ని రిజర్వాయర్లో బ్రహ్మాండంగా ఫుల్ రిజర్వాయర్స్ లెవెల్స్ ఎప్పుడూ రానంత మనం చేయగలిగాం. ఇది కూడా ఒక అచీవ్మెంట్. ఇంకొక పక్కన విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్స్ అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఇంకొక పక్క హార్టికల్చర్ డెవలప్మెంట్. దేశానికి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఫ్రూట్ బౌల్గా తయారైంది, ఇది ప్రపంచానికి తయారవుతుంది. సీమలో ఆటోమొబైల్, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్స్, ఎనర్జీలో కూడా మీరు గ్రీన్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు మన మీటింగ్లో ఏంటంటే మెయిన్గా వచ్చాడు ఆయన. ఓకే, ఈరోజు మనం గ్రోత్ రేట్, నేను చాలాసార్లు మనందరం మాట్లాడుకున్నప్పుడు మనందరం ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీని ఫలితాలు అభివృద్ధిలో కనపడాలి. లాస్ట్ ఇయర్ 12.05% మనం జిఎస్టిపి గ్రోత్ సాధించాం. ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్లో 10.91 మనం గ్రోత్ వచ్చింది జిఎస్టిపి. ఆల్ ఇండియా లెవెల్ 8.8. రెండో త్రైమాసిక మాసంలో మంత్లీ క్యాలిక్యులేట్ చేయడం కానీ కేపీఐస్ కానీ కొంత రఫ్ ఎస్టిమేట్ చేశారు మన వాళ్ళు 11.28 అని. అయితే జాతీయ స్థాయిలో 8.7 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఇవి. రేపు ఎల్లుండి దీన్ని బేస్ చేసుకొని బడ్జెట్ ప్రవేశపెడతారు. కాబట్టి ఆల్ ఇండియా లెవెల్ కంటే మెరుగ్గా ఉన్నాం, కానీ మనం అనుకున్నది 16%, 17% జరగాలి. అది కరెంట్ ప్రైసెస్. కాన్స్టెంట్ ప్రైసెస్ కూడా దీనికంటే ఎక్కువ రావాలి. అది మన పీయూష్ వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొక పక్కన రెవెన్యూ రియలైజేషన్ కూడా దీనికి మ్యాచింగ్ కింద ఉండాలి. ఈ గ్రోత్కు రెవెన్యూ రియలైజేషన్ పర్ఫెక్షన్ ఉండాలి. ఇంకొక పక్క పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటున్నాం, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లాస్ట్ టైం మీ అందరితో మాట్లాడినప్పుడు అందరూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నవ్వు మనం చేంజ్ చేసి గేరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాం. అదే సమయంలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ గేమ్ చేంజర్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, రియల్ టైమ్ గవర్నెన్స్ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. మనం అందరూ దాన్ని కూడా ఇచ్చేస్తాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే చాలా డేటా అంతా మెచ్యూర్ అయింది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్, యూస్ కేసెస్ అన్ని ప్రారంభించాలి, కానీ ఇంకా
కొద్దిగా మీరు కానీ ఉపయోగించుకోగలిగితే ఈ ఇయర్ 2026 టోటల్ డిఫరెంట్ ఇయర్ అవుతుంది. అది కూడా మనం వర్కౌట్ చేస్తాం. ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు సుపరిపాలనలో రెవెన్యూ ప్రక్షాళన స్టార్ట్ చేశాం. రాజముద్రతో అంత మునుపు గడిచిన ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని అది ఇష్టానుసారంగా అన్ని కూడా రికార్డ్స్ అన్ని మార్చేసి 22 వేసి మొత్తం గందరగోళంగా తయారైంది. ఈరోజు మొత్తం మీరు చూస్తే ప్రక్షాళన స్టార్ట్ చేశాం. సర్వేలన్నీ పూర్తి చేస్తున్నాం. ఎక్కడా డిస్ప్యూట్ లేకుండా వన్స్ ఫర్ ఆల్ చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు ల్యాండ్ రికార్డ్స్ అన్నీ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్గా ఉండేటివి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ల్యాండ్ రికార్డ్స్ ప్రక్షాళన కోసం ఫండ్స్ ఇవ్వడమే కాకుండా టెక్నాలజీ ఉపయోగించమని ముందుకు వచ్చారు. మొట్టమొదటిసారిగా ల్యాండ్ రికార్డ్స్ని లేకుంటే అడ్మినిస్ట్రేషన్ మార్చింది ఎన్టీఆర్. బ్రిటిష్ పరిపాలన ఉంటే విఎంలు కేఎంఎల్ని తీసేసి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ తీసుకొచ్చింది ఫస్ట్ టైం ఎన్టీఆర్ తీసుకొచ్చారు. ఆ రోజు తెలంగాణ మొత్తం ఒక ఉత్సవాన్ని జరుపుకున్నారు. స్వాతంత్రం వస్తే ఎట్లా ఫీల్ అయ్యారో ఆ విధంగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మనం చేసేది మీరు చూస్తే మొత్తం సర్వే పూర్తి చేసి బ్లాక్ చైన్ పెట్టి ఎవ్వరూ ట్యాంపర్ చేయకుండా ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకం కూడా మనం 100 రూపాయలు 500 రూపాయలు ఏ విధంగా అయితే ఫీచర్స్ ఉంటాయి అవన్నీ పెట్టి 100% ఫుల్ ప్రూఫ్ క్యూఆర్ కోడ్. ఎవడైనా మారిస్తే ఎప్పుడైనా నా ఫోన్లో నేను చూసుకునే విధంగా తీసుకొస్తున్నాం. అది ఆ వ్యవస్థలో చాలా బాగా వచ్చింది. దీన్ని 1 ఇయర్ 2026 పూర్తి చేసి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించబోతున్నాం. దిస్ ఇస్ ఎ హిస్టరీ. రియల్గా కూడా డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. ఇంకా స్పీడ్ పెంచుకోవాలి కానీ ప్రస్తుతానికైతే అభినందిస్తున్నా. నేను అనుకుంది మీరు చేయగలిగితే మాత్రం దిస్ విల్ బి హిస్టరీ అవుతుంది. అక్కడి నుంచి ల్యాండ్ రికార్డు కూడా రిజిస్ట్రేషన్ కూడా నిన్న మనం చూశాను. ఒక అతను ఉత్తరాఖండ్ నుంచి ఒక అతను మాట్లాడుతూ పురుషోత్తం అని ఒక అతను మాట్లాడుతూ 10 minutesలో అయ్యిందని చెప్పి అభినందించే పరిస్థితికి వచ్చాడు. దట్ ఈస్ ఎ గుడ్ కాంప్లిమెంట్. దానికి డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీనికి ఇది ఒకసారి మనం ఆలోచించుకుంటే ఇది ఒక హిస్టరీ. రేపు రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని ఆలోచిస్తున్నాం. ఇప్పటి నుంచి అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు అన్ని డిపార్ట్మెంట్ ఇది ఒక స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు మొత్తం సర్వే పూర్తయిన తర్వాత ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ఇచ్చిన తర్వాత భవిష్యత్తులో ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఆటోమేటిక్గా చేసి ఈకేవైసీ తీసుకొని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పాస్బుక్ కూడా ఈకేవైసీ ఎంత టైం తీసుకున్నారు టెక్నాలజీ ఆడిట్ చేయగలిగితే కరప్షన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కరప్షన్ ఉండేదానికి అవకాశం ఉండదు. అలాంటి సిస్టాన్ని టెక్నాలజీ ఉపయోగించుకొని ముందుకు పోవాలనుకుంటున్నాం. ఇది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఫైల్ క్లియరెన్స్ అన్నీ కూడా ఇంకా ఆల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు, ఎస్పీస్ ఉన్నారు. ఇక్కడ మీరు ఆల్ ఫైల్స్ క్లియరెన్స్ ఇట్ ఈస్ ఆన్లైన్. నో ఎక్స్క్యూజ్ ఇన్ దట్. డిలే కావడానికి అవకాశమే లేదు. కాబట్టి రియల్ టైం మీరు ఇవన్నీ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ బోరబండలో యువతి దారుణ హత్యకు గురైంది. ఓ పబ్ లో పనిచేసే సమయంలో యువతితో యువకుడికి పరిచయం ఏర్పడింది. అయితే ఇటీవలే సదరు యువతి మరో పబ్ లో ఉద్యోగానికి చేరింది. దీంతో తనతో మాట్లాడటం లేదని కక్ష పెంచుకున్న ఆ యువకుడు అనుమానంతో యువతిని హతమార్చాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఇప్పుడు వీడు ఎక్కడ పరిచయమో బంజారా హిల్స్లో పరిచయం.
హైదరాబాద్ బోరబండలో యువతి దారుణ హత్యకు గురైంది. ఓ పబ్ లో పనిచేసే సమయంలో యువతితో యువకుడికి పరిచయం ఏర్పడింది. అయితే ఇటీవలే సదరు యువతి మరో పబ్ లో ఉద్యోగానికి చేరింది. దీంతో తనతో మాట్లాడటం లేదని కక్ష పెంచుకున్న యువకుడు అనుమానంతో యువతిని హతమార్చాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. బోరబండ ప్రాంతంలో ఒక ప్రేమోన్మాది ఘాతకానికి తెగబడ్డాడు. మొత్తం టోల్గా కూడా ప్రేమించానంటూ ఒక యువతిని అయితే దారుణంగా హత్య చేయబడింది. అయితే మానసిక ఆరోగ్య కేంద్రమైనటువంటి ఆ యొక్క వైద్య కేంద్రమైనటువంటి ఈ పరిసరాల్లో మొత్తం చూసుకోవచ్చు. ఎటు చూసినా కానీ ఈ పరిసరాలు మొత్తం నిర్మాషణంగా ఉన్నాయి. ఒక అడవిని తలపిస్తున్నాయి. మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక ఈ దాంట్లో ఎక్కడ చూసినా చెట్లు పొదలతోని ఎవరు కూడా రానటువంటి సిచ్యువేషన్. మరి ఇంకొక సైడ్ చూసుకుంటే కనుక కూతవేటు దూరంలో మొత్తం టోటల్గా ఒక కాలనీ ఉంటుంది. ఆ కాలనీకి సమీపంలోనే ఆ యొక్క అయితే హత్య జరిగింది. చూసుకోవచ్చు, హత్య జరిగిన ప్రాంతం నుండి కూతవేటు దూరం లోపలనే ఇండ్లు కూడా ఉంటాయి. మొత్తం జనవాసాల నివాసాలు ఉంటాయి. అయితే గేట్కు ముందు భాగంలో మాత్రమే ఇక్కడ మొత్తం సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ ఉండి ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఎవరిని రానియరు, కానీ ఇక్కడ నుండి ఎవరైనా రావచ్చు. గతంలో కూడా ఈ యొక్క హాస్పిటల్ వెనుక భాగంలో ఈ యొక్క నిర్మానుష ప్రాంతం లోపల ఇక 2-3 హత్యలు కూడా జరిగాయి అంటూ కూడా స్థానికుల నుంచి సమాచారం అయితే వస్తుంది. అయితే ఇక్కడ నిఘా లోపం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎవరు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కాబట్టి ఎవరిని కూడా గుర్తించడం, వాళ్ళకు కూడా సెక్యూరిటీ ముందు భాగం మాత్రమే చూస్తారు. అయితే ఈ యొక్క ప్రాంతం లోపల నిన్న రాత్రి 7:30 ఈ ప్రాంతం లోపల ఇక్కడ నుండి ఇది బ్యాక్ సైడ్ ఏదైతే మనకి ఇప్పుడు కనిపిస్తుందో ఆ వెహికల్స్ కానీ ఆ ఇండ్లు కానీ కనిపిస్తుందో ఇక్కడ నుండి ఎవరైనా రావచ్చు. ఇక్కడ సెక్యూరిటీ ఉండదు కాబట్టి ఆ యొక్క సెక్యూరిటీ లోపం. అయితే ఈ యొక్క మర్డర్ జరిగిన ఆ స్పాట్లో మనం చూస్తున్నాం. ఈ యొక్క బిల్డింగ్ చూసుకోవచ్చు మనం. అయితే పురాతనమైన బిల్డింగ్ చూస్తూ ఉన్నాం. అయితే మేల్ ఓపెన్ వార్డ్ అంటూ కూడా అక్కడ రాసినటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళిద్దరి మధ్యలో మాట పెరిగింది. మాట పెరిగేసి వాళ్ళిద్దరి మధ్యలో జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తం చూసుకుంటే కనుక అయితే ఈ ప్రాంతంలోనే ఇక్కడే మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతం లోపల ఆ యువతిని అతి కిరాతకంగా మొత్తం టోల్గా తలపైన బలంగా కొట్టడం జరిగింది. తలపైన బలంగా కొట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం లోపల ఆ యువతి గిలగిల కొట్టుకుని అయితే చనిపోయినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించారు. ఈ స్పాట్లోనే ఆ యువతి మృతదేహాన్ని పోలీసులు కూడా అయితే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే బోరబండ పిఎస్లో సోమవారం రాత్రి 7:30 ఈ హత్య జరిగిందంటూ కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఫాతిమాగా గుర్తించారు. చనిపోయిన యువతిని ఫాతిమాగా గుర్తించారు. గతంలో అయితే బంజారాహిల్స్లోని ఒక పబ్లో పనిచేసి అక్కడ నుంచి ప్రస్తుతం బేగంపేట ఊర్వశి పబ్లో పనిచేస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఇక పబ్లో డ్యాన్సర్గా పనిచేస్తున్నటువంటి ఫాతిమకు 2 పిల్లలు ఉన్నారు, భర్త కూడా ఉన్నాడు. ప్రస్తుతం కార్ఖానాలో ఈమె నివాసం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అల్లాపూర్లో నివసించేది. బోరబండ సమీపంలోనే అల్లాపూర్ ఉంటుంది. ఆ అల్లాపూర్లో నివాసం ఉంటున్నటువంటి ఈ యొక్క జహీర్ ఎవరైతే నిందితుడు ఉన్నాడో జహీర్ అక్కడ అల్లాపూర్లో నివసిస్తున్నాడు. జహీర్కు కూడా అయితే పెళ్ళయింది. అతనికి కూడా 2 పిల్లలు ఉన్నారు. అయినా కూడా అంటే అల్లాపూర్లో ఇతను జ్యూస్ సెంటర్ నిర్వహిస్తూ ఉన్నాడు. అయితే ఒకసారి పబ్కి వెళ్ళిన క్రమం లోపల ఆ యొక్క ఫాతిమా పరిచయం అయినట్టుగా కూడా అయితే తెలుస్తుంది. పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమగా మారిన తర్వాత అయితే బంజారాహిల్స్లోని ఫాతిమా డ్యాన్సర్గా పనిచేస్తున్నప్పటి నుంచి అప్పుడప్పుడు ఆ పబ్కు కస్టమర్గా జహీర్ వెళ్తూ ఉండేవాడు. ఆ పబ్లోనే ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఫాతిమా ఊర్వశి పబ్కు మారిన తర్వాత వారిద్దరి మధ్య ఏర్పాటైనటువంటి ఎడుబాటు తట్టుకోలేక ఆమె ఫోన్లు మాట్లాడతలేదు, ఈయనతోని కాంటాక్ట్లో లేదు అనేది కోపంతో ఆమెను పిలిపించాడు. మాట్లాడుకుందామని అంటూ కూడా పిలిపించిన క్రమం లోపల ఇక్కడ చూస్తున్నాం ఈ యొక్క బిల్డింగ్ దగ్గరనే ఇక్కడే పిలిపించాడు. ఇక్కడే పిలిపించి ఇక్కడే కాసేపు మాట్లాడుకున్నారు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో మాట పెరిగింది. పక్కా ప్లాన్ ప్రకారమే వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇదే ప్లేస్లో ఆమెని అయితే అతి కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత పోలీసులకు కూడా లొంగిపోయిన తర్వాత ఈ సిచ్యువేషన్ చూస్తే కూడా ఇక్కడ మొత్తం ఈ యొక్క పరిసరాలను గమనిస్తే కనుక ఇక్కడ మొత్తం టోటల్గా చూసుకుంటే అయితే నిఘా కరువైందని చెప్పాలి. పోలీసుల నిఘా కరువైంది. ఇక్కడ సెక్యూరిటీ కూడా అంత లేదు కాబట్టి ఈ యొక్క పక్క ప్లాన్ ప్రకారం అప్పుడప్పుడు కూడా ఇక్కడ అయితే ఈ యొక్క ప్రాంతాలన్నింటి కూడా ఈ యొక్క నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ నిందితునికి ఈ యొక్క ప్రాంతం మొత్తం క్షుణ్ణంగా తెలిసినట్టుగా ఉంది కాబట్టి ఈ హత్య చేశాడంటూ కూడా పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వరుణ్తో ప్రవీణ్,
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని ఆలమూరు మండలం మోదుకూరు గ్రామంలో ప్రముఖ ఫర్టిలైజర్స్ కంపెనీ సింజెంటా ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా ఎడ్లపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ పోటీలలో పాల్గొనేందుకు మహిళలు ఆసక్తి చూపారు. ముగ్గుల పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి కంపెనీ ప్రతినిధులు శివసాయి కృష్ణ, వందన నారాయణలు బహుమతులు అందజేశారు. ఈ పోటీలు తిలకించేందుకు గ్రామస్తులు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.